కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 96 మంది నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కీలక పదవులు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీపీసీసీలో 5 కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ తాజాగా 27 మంది నేతలకి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69 మందికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది. ఇక దాదాపు 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులను కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు, సూచనల మేరకు చేసిన మార్పులు చేర్పుల జాబితాను కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. టీపీసీసీ కార్యవర్గంలో ఒక ఎంపీతో పాటు 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించింది అధిష్టానం. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణ జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్టా రాగమయ్యకి అవకాశం కల్పించారు. ఇంకా టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులలో సామాజిక న్యాయానికి, మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు కేటాయించారు. ఇక 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకి అత్యధికంగా 26, ఎస్సీలకి 9, ఎస్టీలకి 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు.